ఆ పూజకి లేట్ అయింది అయ్యాల. అవునురా. సెకండ్ యాపిల్ కాయలు అట్టి పండ్లు ఉండే ఎక్కడ పోయినాయి అబ్బా? అవును, ఆపిల్ పండు ఉండే, ఇక్కడ అరటి పండు ఉండే. ఇలా ఎవరో దొంగలు పడ్డట్టురా. అయితే వాళ్ళిద్దరే వండుకురు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అడుగుదాంపా. వినాయకుడు మండపంలో దొంగలు పడినట్టు కదా. దొంగలా? దొంగలే మళ్ళీ నైట్ ఇండే అనుకున్నాం కదా. దొంగలే మళ్ళీ దొంగలు పడినట్టు మొత్తం అక్కడిక్కడ వేసేసారు అన్ని. అట్లయితే ఇప్పుడు ఏం చేద్దామంటారా చెప్పు. మీరే అనుకున్నారు, మీరే విన్నట్టు. మేమెందుకు తిందాం? మేమేం తిన్నాం? అమ్మతో వండుకున్నా కదా, ఏం తినలేం రా. ఇప్పుడు ఏమంటారు, దొంగలు అంటారా? పని చేద్దాం, డిటెక్షన్ విడిపిద్దాం. దొంగలు ఎవరో లంగలు ఎవరో తెలుస్తుంది. సరే పిలుద్దాం. డిటెక్టివ్ కదా. ఇక్కడ మా వినాయకుడు మండపం బెంగళూరు రండి, కొంచెం చూసుకోగలరు మీరే. అది ఎందురండి. ఏమైంది? ఏం జరుగుతుంది? ఇక్కడే పోయిందా? ఏం పోయింది? అది ఇప్పుడు ఇక్కడే జరిగింది, ఇదే జరిగింది, దొంగతనం జరిగింది. ఓ అవునా? అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నా బండ్లో పెట్రోల్ అయిపోయిందని వేరే వాళ్ళ బండి నడితే ఇలా పాపని ఊర్లో తిప్పారని చెప్పారు, అందుకే తోలుకొచ్చిన. ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈమె కూడా ఒక నెంబర్ ఇప్పుడు. సరే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే చేసేద్దాం. పాని చూద్దాం, పారి రిసర్చ్ చేద్దాం. పారి రండి రండి. ఏం పోయింది ఇప్పుడు చెప్పండి. మొత్తము పూలు పోయినాయి, పండు పోయినాయి, అన్ని పోయినాయి. మొత్తం ఏం కనబడతలేదు. ఎవరికి పోయి అర్థమవుతలేదు. ఏంటి పూలు పండ్ల కోసం మమ్మల్ని పిలిచిరా? మరి నేనేదో లడ్డు పోయింది అనుకొని వచ్చినా, మీరేమో చూసి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చూసి చెప్పండి ఎవరికి పని. సరే సరే. అరే వెప్పనీరా, ఇది క్రిమినల్ కేసు కాదురా, ఇది దొంగతనం చేసిరు. మనం ఇంకో వెపని ఇదేనా? ఇదే. ఇప్పుడు మనము వినాయకుని దగ్గర పడ్డ దొంగలు మాత్రం పట్టేసుకోవాలి అంతే. ఇక్కడ ఒక ఫింగర్ ప్రింట్ అయితే మనకు దొరికేసింది. ఇక మనకి ఇక్కడ కూడా ఇంకొక ఫింగర్ ప్రింట్ అయితే దొరికేసింది. ఏడా ఇవి ఫింగర్ ప్రింట్స్ కాదు, ఆయిల్ మార్కలు. ఎన్ని రోజులు జాయిన్ అయ్యి నువ్వు గేమ్ నేర్చుకున్నావు? ఇంకా ఏదో పట్టరా బాబు నువ్వు. ఇప్పుడు మనకు కొన్ని డబ్బులు వస్తాయిడా, నువ్వు ఏదో అట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు చేయి అంతే. నువ్వు ఏం చేయవు. ఆడ దొంగ దొరికేటట్లేదు, కానీ మనము ఎంతో కొంత నొక్కేద్దాం. నైట్ ఇద్దరు అనుకురుగా వాళ్ళని బుక్ చేసేద్దాం. మనోడు ఒక రాయేసి మనం నొక్కేయాలి. నైట్ వండుకున్నా మేము చూసినాం. పొద్దుగా పూజ చేసిన దింపారేమో, మాకేం తెలుసు. మామే నొక్కుతారు. మేము వచ్చిందా పొద్దుగాల, మీరే నైట్ వండుకో, మీరే తినము. ఏం లే, మీరే తిన్నట్టు. నైట్ 9 గంటలకు అనుకుంటే పొద్దున్న 9 గంటల వరకు అసలు నాకు సోయలేక అట్లా సోయలేక వండుకున్నా. నేను తీసిన అదంతా దొంగలు మీ దాంట్లోనే ఎవరు? మీరు బయటికి వెళ్తారా వెళ్ళరా? వెపనీరా, మీరు బయటికి వెళ్తారా లేకపోతే షూట్ చేసి చంపేయమంటారా? నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. నేనే తిన్నారా? నేను బూడున్నా ఇప్పుడు. ఎందుకు నీకు చేసి పట్టుకు నిద్రమాపులా నేనే తిన్నారా? నైట్ ఆకలైంది, మొత్తం పనులన్నీ నేనే తిన్నా.
ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, అప్పటి నుంచి మర్చిపోయినా. మీ వల్ల మాకు బ్యాడ్ నేమ్ వచ్చింది. నీ వల్ల ఆయనకి బొక్క పైసలు బొక్క. అయిపోయిందా? దొంగను పట్టించినాం. మాది ఏందో మాకు చూసేస్తే మేము వెళ్ళిపోతాం. పైసలు ఇస్తే వెళ్ళిపోతాం. పైసలు తీసుకొచ్చేసి వెళ్ళిపోతాం. నేను తీసుకురా. నేను దొంగను పట్టించేసిన మా ఫీజు మాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాం. అవునా? ఎవరు ఎంత ఇవ్వాలి ఫీజు మీకు? 5,000. 5,000 వన్ను విన్నాడు మావాడే, కట్రా నువ్వే, సరేనా? 5,000 వన్ను విన్నాడు మావాడే, కట్రా నువ్వే, సరేనా? 5,000 రూపాయలా? నేను తిన్న 2 అట్టి బండ్లకి 5,000 రూపాయలా? ఎక్కడికి వెళ్ళి కట్టాలి నేను?